హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు దివీస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ వీడియో చాలా అంటే చాలా స్పెషల్. మా దివి బేబీని ఎలా వెల్కమ్ చేసాము హాస్పిటల్ టు హోమ్ అండ్ ఆల్సో స్పెషల్ వాయిస్ అవుట్ బై హర్ ఫాదర్ అండి. నేను హాస్పిటల్లోనే ఉన్నాను కానీ నాకు తెలీదు ఇదంతా ప్లాన్ చేసినట్టు. వెరీ స్పెషల్ వీడియో ఫర్ మీ అండ్ మై బేబీ అండి. సో వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ అండ్ ఎంజాయ్ దిస్ వీడియో. నా ప్రాణం, నా బంగారు తల్లి దివ్యాంశి, నువ్వు ఈ ఆడియో క్లిప్ వినే సమయానికి నువ్వు బహుశా పెద్దదానివై ఉంటావు. బహుశా నీ జీవితంలో కొత్త కళలతో ముందుకు వెళ్తూ ఉంటావు. కానీ నేను ఈ మాటలు చెబుతున్నప్పుడు మాత్రం నువ్వు నా చేతిలో ఒదిగిపోయేంత చిన్న పాపవి. ఈ ఆడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నానో తెలుసా? ఎందుకంటే కాలం గడుస్తుంది, మనుషులు పెద్దవాళ్ళు అవుతున్నారు, జ్ఞాపకాలు కొన్నిసార్లు ఫేడ్ అవ్వచ్చు. కానీ ఒక తండ్రి తన కూతురు పుట్టినరోజు ఏమి అనుభవించాడో అది ఎప్పటికీ ఫేడ్ అవ్వదనిపించింది. అందుకే ఈ మాటలు నా గుండె నుండి నీ గుండెకు ఒక చిన్ని కానుకగా ఓది వెళ్తున్నాను. అమ్మ, నువ్వు పుట్టినరోజు ఇప్పటికి కూడా నా కళ్ళ ముందు అలా మెదులుతూ ఉంది. ఆ రోజు నా జీవితంలోనే జరిగిన అత్యంత అద్భుతమైన అందమైన రోజు. ఆ రోజు కేవలం ఒక బిడ్డ మాత్రమే పుట్టలేదు, ఆ రోజు ఒక తండ్రి కూడా నీ వల్ల పుట్టాడు. అంతవరకు నేను ఒక కొడుకును మాత్రమే, ఒక భర్తను మాత్రమే, ఒక తమ్ముడికి అన్న మాత్రమే, ఒక అమ్మకి కొడుకు మాత్రమే, ఒక మనిషిని మాత్రమే. కానీ నువ్వు పుట్టిన క్షణం నుంచి నేను నాన్ననయ్యాను. ఆ ఒక్క మాటతో నా జీవితం మొత్తం మారిపోయిందమ్మా. నువ్వు పుట్టింది ఇటువంటి రోజు కాదమ్మా. వసంత పంచమి అనే ఎంతో పవిత్రమైన రోజున నువ్వు మా జీవితంలోకి వచ్చావమ్మా. ఆ రోజు విశిష్టత ఏంటంటే జ్ఞానానికి, విద్యకు, మంచి ఆరంభాలకు ప్రతీకగా భావించే ఆ శుభదినాన నువ్వు పుట్టడం నాకు ఒక మంచి సంకేతంలా అనిపించింది. ఆ క్షణంలో నా మనసులో నేను దేవుడితో ఒక మాట చెప్పుకున్నానమ్మా. దేవుడా, నా జీవితంలోకి ఇంత అందమైన ఆశీర్వాదాన్ని పంపించినందుకు నీకెప్పుడు రుణపడి ఉంటానని నా ధన్యవాదాలు దేవుడికి తెలుపుకున్నానమ్మా. నిన్ను మొదటిసారి చూసిన క్షణం గురించి చెప్పాలంటే నా గుండె ఒక్క క్షణం ఆగిపోయినట్టే అనిపించింది. నీ చిన్ని వేళ్ళు, నీ చిన్ని చేతులు, నీ చిన్ని కాళ్ళు, ఆ అమాయకమైన ముఖం, నిన్ను అలా చూస్తూ నా కళ్ళల్లో నీళ్లు మెదిలాయమ్మా. ఆ కన్నీళ్ళు నాకు బాధ వల్ల వచ్చినవి కాదు, అవి నా జీవితంలో వచ్చిన అతిపెద్ద సంతోషానికి, ఆనందానికి గుర్తమ్మా. నిన్ను నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు నాకు ప్రపంచం మొత్తం ఒక్కసారిగా నా చేతిలో ఉన్నట్టుగా నేను ఫీల్ అయ్యానమ్మా. ఆ మూమెంట్ని నేను ఎంత ప్రయత్నించినా మాటల్లో నేను చెప్పలేకపోతున్నాను. నువ్వు పుట్టిన వెంటనే నేను ముందుగా
ఎవరికి చెప్పానో తెలుసా నీకు? నువ్వు పుట్టిన నాకు ఆ ఆనందంతో సంతోషంతో తెలిసిన వెంటనే ముందుగా మా మా మమ్మీకి మా డాడీకి వాళ్ళకి చెప్పాను. ఆ తర్వాత మన రిలేటివ్స్కి, మా అక్క వాళ్ళకు, మా బావ వాళ్ళకు, మామ వాళ్ళకు, అత్త వాళ్ళకు, నా ఫ్రెండ్స్కు, అలా మన బంధువులందరికీ చెప్పాను. నువ్వు కేవలం మన ఇంటికి వచ్చిన పాపవు కాదు, మన కుటుంబం మొత్తం ఎంతో కాలంగా ఎదురు చూసిన ఆనందానికి. ప్రతి ఒక్కరూ నీ గురించి విని ఎంతో సంతోషంతో వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే అది ఇప్పటికి నేను తలుచుకున్నా కూడా నా గుండె ఇంకా నిండిపోయిందమ్మా. నువ్వు చెప్పాలంటే నా జీవితాన్నే మార్చేసావు. నువ్వు పుట్టకముందు నా కలలు నా గురించే ఉండేవి, కానీ నువ్వు పుట్టిన తర్వాత నుండి నా ప్రతి డ్రీమ్లో నువ్వే ఉన్నావమ్మా. నేను తీసుకునే ప్రతి డెసిషన్లో కూడా నువ్వు ఉన్నావమ్మా. అలాగే నేను చేసే ప్రతి కష్టం కానీ, ప్రతి ప్రయత్నం కానీ, ప్రతి ప్రార్థన కూడా అన్నీ నీకోసమే అమ్మా. ఒక్క మాట గుర్తుంచుకో అమ్మా, జీవితంలో అందరు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు. కొన్ని రోజులు నువ్వు ఓడిపోయినట్టుగా అనిపించవచ్చు. కొంతమంది మేబీ నిన్ను తక్కువ అంచనా వేయచ్చు. కానీ నువ్వు ఎప్పుడు కూడా ఒక విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దమ్మా. నీ నాన్న ప్రేమకి ఎటువంటి షరతులు లేవు. నువ్వు గెలిచినా ఓడినా, నువ్వు ఎలా ఉన్నా, ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా ఉన్నా, నీ వెనుక నిలబడే మొదటి వ్యక్తిని నేనే. నీకు ఎల్లప్పుడూ ఒక సురక్షితమైన స్థలంగా నేనే ఉంటాను. నేను కోరుకునేది ఒకటే అమ్మా, నువ్వు జీవితంలో ఎంతో పెద్ద స్థాయికి వెళ్ళాలి, ఎంతో మంచి మనిషిగా ఉండాలి, ఎప్పుడు ఇతరులను గౌరవించాలి, అందరికీ ప్రేమను పంచాలి. నీ విలువలను అసలుకి ఎప్పుడు వదులుకోకూడదు. ఎందుకంటే ఒక మనిషి గొప్పతనం అతను ఎంత ఎత్తుకు వెళ్ళాడో కాదు, ఎంత మంచి మనసుతో జీవించాడో అందులో ఉంటుందమ్మా. ఇప్పుడు నీకు నేను నా జీవితంలో అత్యంత అమూల్యమైన విలువైన మనిషి గురించి చెప్పాలనుకుంటున్నాను. నీ తాతయ్య గురించి. అమ్మ దివ్యాంశి, ప్రతి మనిషి జీవితంలో ఒక గురువు ఉంటాడు, ఒక టీచర్. కొంతమందికి అది పుస్తకం అవ్వచ్చు, కొంతమందికి అది ఒక అనుభవం అవ్వచ్చు. కానీ నాకు ప్రేమ అంటే ఏంటో, కుటుంబం అంటే ఏంటో, బాధ్యత అంటే ఏంటో నేర్పిన మొదటి టీచర్ నాకు నా నాన్న. చిన్నప్పటి నుండి అమ్మ నేను ఆయన ప్రేమలోనే పెరిగాను. ఆ ప్రేమను ఆయన ఎప్పుడూ పెద్ద పెద్ద మాటలతో చూపించలేదమ్మా. ఆయన ప్రేమ ప్రతి చిన్న పనిలో కనిపించేది.
నా ఆనందంలో ఎప్పుడూ ఆయన నవ్వు ఉండేది. అలాగే నేను ఎప్పుడైనా లోగా ఉండి నా బాధలో ఎప్పుడు ఆయన మౌనం ఉండేది. నేను పడిపోయినప్పుడు నన్ను లేపే హ్యాండ్, నా సపోర్ట్ ఎప్పుడు ఆయనదే. నేను భయపడినప్పుడు నాకు ధైర్యం చెప్పే గొంతు ఆయనదే. అలాగే నేను సక్సెస్ అయినప్పుడు నాకంటే ఎక్కువగా సంతోషపడి గర్వపడిన మనిషి అలాగే ఆయనే. అలాగే దివ్యాంశి, నేను చిన్నవాడిగా నీ అంత వయసులో ఉన్నప్పుడు నాకు ఒక విషయం, అంటే కాలాంతరం నేను పెరిగాను. నాకు కొద్దిగా మేబీ ఒక 8 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు ఆ టైం వచ్చినప్పుడు నాకు కొద్దిగా లోక జ్ఞానం తెలిసినప్పుడు నాకు ఎప్పుడు ఒక విషయం అర్థం కాలేదమ్మా. ఎందుకు నా నాన్న ఎప్పుడు నా కోసం అంత కష్టపడుతున్నారు, ఎందుకు నా సంతోషం కోసం ఆయన సౌకర్యాలను కూడా ఎందుకు వదులుకుంటున్నాడని నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకు నా భవిష్యత్తు కోసం అంతగా ఆయన ఆలోచిస్తున్నారనేది నాకు అర్థమయ్యేది కాదు. కానీ పెద్దవాళ్ళు అన్నట్టు కాలమే సమాధానం చెప్తుంది అన్నట్టు కాలం గడిచే కొద్దీ నేను పెద్దవాడిని అయ్యాను. ఆ తర్వాత ఒకరోజు నువ్వు పుట్టావు. ఆ క్షణంలోనే నా నాన్న ఎందుకు నన్ను అలా ప్రేమించారో నాకు పూర్తిగా అర్థమైంది. ఎందుకంటే ఒక మనిషి తండ్రిగా మారిన తర్వాతే తన తండ్రి ప్రేమ ఎంత లోతుగా ఉందో నిజంగా తెలుసుకుంటాడు అనుకుంటా అమ్మ. నువ్వు పుట్టినరోజు అసలుకి నిన్ను నా చేతిలో తీసుకున్నప్పుడు నా మనసులోకి వచ్చిన మొదటి వ్యక్తి దేవుడు కాదు, నా నాన్న. ఎందుకంటే ఆ క్షణంలో నాకు ఒక్కసారిగా ఆయన గుర్తొచ్చారు. ఇదే ప్రేమను నా నాన్న కూడా నా కోసం అనుభవించి ఉంటాడు అని నా హృదయంలో నాకు అనిపించిందమ్మా. ఆ రోజు నేను మనసులోనే నా నాన్నకు థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఎందుకంటే ఈరోజు నేను నీకు ఇంత ప్రేమ ఇవ్వగలుగుతున్నానంటే ఆ ప్రేమకు విత్తనం వేసింది ఆయనే. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో ఆ ప్రేమలో చాలా భాగం నేను నా నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నది అమ్మ. ఆయన నాకు ప్రేమను ఉపన్యాసాలతో నేర్పలేదు, తన జీవితంతో నేర్పారు, తన త్యాగాలతో నేర్పారు, తన ఓర్పుతో నేర్పారు, అలాగే తన నిస్వార్థంతో నేర్పారు. నేను తప్పు చేసినప్పుడు కూడా నన్ను వదిలిపెట్టకుండా నిలబడ్డ విధానంలో నేర్పారు. అందుకే ఈరోజు నేను నీకు ఒక మాట ఇస్తున్నానమ్మా. నా నాన్న నన్ను ఎంత నిజాయితీగా ప్రేమించాడో ఆ ప్రేమను నేను కూడా నీకు అందించడానికి నా జీవితాంతం ప్రయత్నిస్తానమ్మా. బహుశా నేను ఆయనలాగా పరిపూర్ణమైన తండ్రిని కాలేకపోవచ్చమ్మా, కానీ ఆయన చూపించిన ప్రేమను మాత్రం
ఎప్పటికీ తగ్గించను. నీకోసం నేను చేసే ప్రతి ప్రేయర్లో నా నాన్న ఆశీర్వాదం కూడా ఉంటుందమ్మా. నీకోసం నేను తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆయన నాకు నేర్పిన విలువలు ఉంటాయి. ఒకరోజు నువ్వు కూడా పెద్దదానివై జీవితంలో ఎన్నో విషయాలు అర్థం చేసుకునే వయసుకు వస్తావమ్మా. ఆ రోజు ఈ ఆడియో మళ్ళీ విను. అప్పుడు నీకు ఒక విషయం అర్థమవుతుంది. నువ్వు నీ నాన్న ప్రేమను మాత్రమే కాదమ్మా, నీ తాతయ్య ప్రేమ ప్రతిధ్వనిని కూడా నువ్వు అనుభవిస్తున్నట్టు ఫీల్ అవుతావు. ఎందుకంటే ప్రేమ అనేది మన కుటుంబంలో ఒక భావోద్వేగం మాత్రమే కాదమ్మా, అది ఒక వారసత్వం. ఒక తరం నుంచి మరో తరానికి గుండెల్లోంచి గుండెల్లోకి ప్రయాణించే దేవుడిచ్చిన అతి గొప్ప బహుమతమ్మ. ఈరోజు నా నాన్న నన్ను ఎంత ప్రేమిస్తున్నారో అదే ప్రేమను నేను నీకు కూడా అందించాలని కోరుకుంటున్నాను. రేపు నువ్వు జీవితంలో ఎక్కడ ఉన్నా ఈ ప్రేమ నీకు బలం కావాలి, నీకు ధైర్యాన్ని ఇవ్వాలి, నీకు ఒక ఇంటిలా అనిపించాలి. అదే నా కోరికమ్మ. ఎందుకంటే నాకు నా నాన్న ఎలా ఒక సురక్షితమైన ప్రపంచమో అలాగే నీకు నేను ఉండాలని నా జీవితాంతం కోరుకుంటున్నానమ్మా. చివరిగా ఒకటే చెప్పాలనుకుంటున్నానమ్మా. నా చివరి శ్వాస వరకు, నా గుండె కొట్టుకునేంతవరకు నిన్ను ప్రేమించడం అనేది నేను ఎప్పటికీ ఆపను. ఎప్పుడైనా ఈ ఆడియో క్లిప్ విని నా నాన్న నన్ను ఇంతగా ప్రేమించాడా అని నీ కళ్ళల్లో ఒక చిన్న ఆనంద బాష్పం వచ్చినా అదే నా జీవితంలో నాకు దొరికే అతి గొప్ప బహుమతి. నువ్వు నా కూతురు కాదమ్మా, నువ్వే నా హృదయం, నువ్వే నా గర్వం, నువ్వే నా ఆశ, నువ్వే నా ప్రపంచం. ఐ లవ్ యూ బియాండ్ వర్డ్స్ మై ప్రిన్సెస్ దివ్యాంశి. దేవుడు నిన్ను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా, మంచి మనసుతో ఉంచాలని నేను ప్రతిరోజు దేవుడికి ప్రార్థిస్తానమ్మా. ఎప్పటికీ నీ వెన్నంటే నిలబడే నీ నాన్న. సో దట్స్ ఫర్ టుడేస్ వీడియో అండి. నేను జగదీష్ చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. తను పెద్దయ్యాక ఈ వీడియో చూసుకుని ఎలా ఫీల్ అవుతుంది, ఎలా హ్యాపీగా ఫీల్ అవుతుందో చూడాలని ఉంది మా ఇద్దరికి కూడా. అండ్ మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూసారో మీకు ఏది నచ్చితే అది కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ ఫర్ నౌ.